దార్శనికుడు అంటే విజనరీ. మన చంద్రబాబు నాయుడు విజనరీ అంటే రాబోయే యొక్క సమస్యలు లేకపోతే రాబోయేటువంటి పరిస్థితులు తెలుసుకొని అనుగుణంగా పరిపాలన చేసేవాడనే ఉద్దేశంతో ఆయన విజనరీ అన్నారు. అసలైన విజనరీస్ ఎవరు ఉన్నారంటే డానియల్ ఒక విజనరీ, దావీదు ఒక విజనరీ. ఇక్కడ దార్శనికుడు అంటే దార్శనికం అంటే దృష్టి కలిగి చేయటం. దేవుని స్తోత్రం. మనం అంధత్వంలో ఉన్నాం కదా, ఈ ప్రపంచమంతా కూడా అంధకారంలో మునిగిపోయినప్పుడు దేవుడు వెలుగునివ్వడానికి వచ్చాడు. అది దార్శనికం. ఇక భౌతికంగా ఒక వ్యక్తికి ఇక్కడ బాబు చెప్పాడు కదా, గ్రుడ్డివాడు త్రోవ పక్కన ఉన్నాడు. ఆయన గట్టిగా అరిచాడు. ముందు తెలుసుకున్నాడు ఏమని, ఆ త్రోవను వెళుతున్నారు ఆయన ఎవరు, దావీదు కుమారుడైన క్రీస్తు. క్రీస్తు అంటే ఆయన అభిషక్తుడని రాబోవాడని గ్రహించాడు. ఆ శబ్దం విన్నాడు. విని వాళ్ళంతా ఒప్పుకోలేదు. ఇంకా 2-3 చోట్ల సందర్భం ఉంది. నువ్వు మాట్లాడక గొడవ పెట్టుకున్నా సరే గట్టిగా అరిచి దావీదు కుమారుడా అని అరిచాడట. యేసై నిలిచిపోయాడు. అసలు వచ్చింది ఎందుకు తెలుసా? దేవుడు నీ సమస్యను తీర్చడానికి, పర్సనల్ కావచ్చు, సామూహికంగా కావచ్చు, ఈ ప్రపంచానికి ఉన్న సమస్య కావచ్చు, తీర్చడానికే కదా ఆయన వస్తా. ఆయన నిలిచిపోయాడండి. ఒక మానవుడు ఈ ప్రపంచంలో హల్లెలూయా సృష్టినంతటినీ ఆపగలిగాడు ఒక ఆయన. ఈ యొక్క భ్రమణాన్ని అంటే చలనాన్ని ఆపేశాడు ఒక ఆయన. ఆయన పేరే యెహోషువ. ప్రార్థన చేస్తే సూర్యుడా నువ్వు అయ్యోను లోయలోను, చంద్రుడా నువ్వు గిబియోనులోను నిలువు, యుద్ధం అయ్యే వరకు నువ్వు కదలొద్దు అంటే కదలకుండా ఆగిపోయింది. ఆ సృష్టికర్తనే ఆపేశాడు ఆయన ప్రార్థన ద్వారా. ఆయన గుండెలోని ఆర్ద్రత ఆయన ఆపేసింది. ఎవరు నన్ను పిలిచిందని ఆగిపోయారు అనమాట. ఆయన పిలిస్తే ఆగిపోయిన సందర్భాలు ఒక స్త్రీ అలాగ ఆపేసింది. ఆమె వ్యాధిగ్రస్తురాలైనటువంటి లాంగ్ లైఫ్ నుంచి ఎంతోమంది వ్యాధిగ్రస్తులతో సతమతం అయిపోయిందంట. ఆమె ఆపేసింది. వెళ్తుండగా ఆ జనంలో దూరి ఆయన వస్త్రపు చెంగి ముట్టుకుంటే చాలు నేను స్వస్థత పొందుతానని విశ్వాసం కలిగి ఉంది. ఆగిపోయింది. ఆగిపోతే చుట్టూ ఉన్నటువంటి వీళ్ళంతా ఏమన్నారంటే, ఎందుకంటే ఆగిపోయారు మీరు అంటే, నన్ను ఎవరో తాకారా బలివారు సార్, ఇంత జనప్రవాహం మీద పడిపోతే తాకారు ముట్టుకున్నారంటారు ఏంటండి, ఇంత జనం పడుతున్నారు కదా అన్నారు. ఈ జనమంతా వేరు, ఆవిడ నన్ను తాకింది అన్నప్పుడు వణుక్కుంటూ ఒక స్త్రీ ముందుకు వచ్చింది. ఆమె కూడా నిలిపేసింది. ఇంత వేల లక్షల కోట్లు ప్రపంచంలో ఉన్నప్పటికీ నీ ప్రార్థన ఆయన గమనించగలడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గుడ్డివాడు ఆఫ్టర్ ఆల్ అడుక్కునేవాడు అనుకోలేదేసే, ఆయన మానవ స్వరూపం కనుక, ఎవరు గుడ్డివాడికి కూడా దేవుడి యొక్క రూపాన్ని ఇచ్చాడు కనుక అంత భిక్షకుడు అయినప్పటికీ నిలిచిపోయాడు. నీకేం కావాలంటే దృష్టి. ఈ ప్రపంచానికి కావాల్సింది కూడా దృష్టే. అంధత్వంలో ఉన్నారు ఈ ప్రపంచంలో మనుషులందరూ కూడా. అంధత్వంలో ఉంటే వెలుగు కావాలి. ఆ వెలుగు ఏంటో తెలుసా? భౌతికంగా చూడటం కాదండి, ఈ కన్నులు మాత్రమే కాదు, ఆధ్యాత్మిక కన్నులు తెరవబడాలి. దేవుని స్తోత్రం. తెలిస్తే దేవుడేంటో ఆయన పవర్ ఏంటో అప్పుడు కదా మనం ధైర్యంగా ఉండేది. ఒకసారి చుట్టూ ఆ శత్రు సమూహం మూసేస్తే భయపడిపోయారు జనాలందరూ. ఈయన మరీ భయపడాడు. గ్యాజీ అరిచాడు, అయ్యో నహీలిన వాడా, చుట్టూ ఇదిగో శత్రు సమూహం సిరియా సైన్యం ఉందే, ఎలా మనం అన్నప్పటికీ ఆయన ఎవరండి, హల్లెలూయా, ప్రవక్త ఏం చేశాడు తెలుసా? ప్రొవైడ్ కన్నులు తెరవమన్నాడు. తెరిస్తే అంత పిరికివాడు ధైర్యంగా నిలబడ్డాడు. ఎందుకో తెలుసా? ఆ యొక్క దేవుని యొక్క సైన్య సమూహము, అదృశ్యమైన దేవుని సమూహము ఆ యొక్క ఆకాశం అంతటా కనిపిస్తూ ఎంత బలంగా ఉందో చూశాడు. చూసినప్పటికీ ధైర్యం వచ్చేసి అసలు భయమైపోయిందని. దేవుని స్తోత్రం. భయం పోవాలంటే దేవుని యొక్క ఆ యొక్క దర్శనం మనకు కలిగినప్పుడు, ఆ యొక్క దృష్టి మనకు కలిగినప్పుడు భయం పోద్దండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎంత ధైర్యం వస్తుందో. ఆఫ్టర్ ఆల్ ఇదంతా, ఈ సైన్యం అంతా, ఈ లోకం ఎంత, దేవుని సైన్యం మనకు తోడుగుందని ఆయన చెప్పగలిగాడు. దేవుని స్తోత్రం. ఇక్కడ దృష్టి కలుగు చేయటం కాకుండా మన భారతదేశంలో ఒక ప్రార్థన ఉండేది. ఆ ప్రార్థన ప్రాచీన కాలంలోంచి కూడా ఒక ప్రార్థన ఉండేది. అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ. అంటే మేము అసత్యంలో ఉన్నాం,
అబద్ధమైన వాటిని, వ్యర్థమైన వాటిని మేము ఏదో చేస్తున్నాం, తెలియకనే మేము ఆరాధన చేస్తున్నాం అయ్యా అని ప్రార్థన చేస్తూ సత్యమేంటో మాకు తెలియాలి అన్నప్పుడు ప్రార్థన చేశారట. ఇది మన భారతీయ ప్రార్థనలో చాలా ప్రసిద్ధిగాంచిన ప్రార్థన. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఈ ప్రార్థనలో ఉంటుంది అసతోమ సద్గమయ. నేను అసత్యములో ఉన్నాను, సరైనదేంటో సత్యమేంటో నాకు తెలియాలి అని ప్రార్థన చేశాడు. దేవుని స్తోత్రం కలుగుగాక. సత్యం వస్తే మనకు సర్వసత్యంలోకి నడిపిస్తుందని కదా. దేవుని స్తోత్రం. అసత్యమే ప్రభు అయిన క్రీస్తు. హల్లెలూయా. అంతేకాదు అసతోమ సద్గమయ, తర్వాత తమసోమ జ్యోతిర్గమయ. చీకటి అంధకారంలో ఉన్నాము, పాపపు అంధకారంలో ఉన్నాము, నాయన వెలుగు దయచేయన్నాడు. ఆ వెలుగు ఎవరు తెలుసని? యేసయ్య. నేను చెప్పిన అమ్దాలు, నేను ఈ లోకానికి వెలుగై ఉన్నాను అన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మూడో ప్రార్థన ఏంటో తెలుసండి? 3వ వచనం, చచ్చిపోతున్నాను ఆయన, ఇది మాకు శాశ్వతం కాదు, వెళ్ళిపోతున్నాం, నిరంతరం బ్రతకాలి, మృత్యువర్మ అమృతంగమయ, ఈ అమృతాన్ని ప్రసాదించని ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన ప్రభు మన మెడల. హల్లెలూయా. ఆయనే ఆ అమృతం, ఆయనే మనందరికీ జీవాన్ని ప్రసాదించేటువంటి జీవ ప్రదాత మన ప్రభు. దేవుని స్తోత్రం కలిగాక. ఇప్పుడు మన కీర్తనలో 43వ కీర్తన ఉంది కదా, 3వ వచనం చదవండి. 43వ కీర్తన. నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయము. ఇంకా అప్పటికి ఇంకా యేసుక్రీస్తు భూలోకి రాకముందు కీర్తనకారుడు చెప్తున్నాడు ప్రవచనం ద్వారా, నీ వెలుగును, దేవుని యొక్క వెలుగంటే క్రీస్తే, నీ సత్యం అంటే క్రీస్తే, బయలుదేరజేసి నన్ను విడిపించు. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఈ పాపపు ఊబి నుండి, పాపపు ఆ యొక్క చీకటి ఈ లోకం నుండి దేవుడు విడుదల కలిగి చేయడానికి ఈ లోకానికి వచ్చాడన్న సత్యం. అంతేకాకుండా అందరికీ శుభప్రదమైన వెలుగునివ్వడానికి. వెలుగు కలిగినంటే మామూలు కదండి, మనందరి మీద వెలుగు కలిగింది. ఆ వెలుగుని మన ఇతరులకి పంచాలి. లెమ్ము తేజరులము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. ఇప్పుడు మనం ఆ వెలుగులో ఉన్నాం, మనం వెలుగులో నడుస్తున్నాం, ఆ వెలుగును పంచాలి. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ధ్యానాంశంలో ఉన్న వ్రాయబడిన మాట ఏంటంటే ఈ యొక్క ప్రాచీనమైన ప్రార్థన. ప్రభు చెప్తాడు యోహాను సువార్త 14వ అధ్యాయంలో, ఆయన ఏమంటాడంటే, మీకు అనేక మీ హృదయాల్లో కలవరపడకుండా ఉండడానికి ఒక విషయం చెప్తానన్నాడు. చెప్పండి ఆయన అన్నారు. ఏం లేదు, మీకు గృహాలు ఏర్పాటు చేశాను పరలోకంలో, నేను సిద్ధపాటు చేయటానికి ముందు వెళ్ళిపోతున్నాను, నేను వెళ్ళి మీకు ఆ సిద్ధపరుస్తాను అంటే అందరూ తలపేశారు, బుర్రపేశారు. ఆఖరికి పెద్దోడు ఉన్నాడు, ఆయన ఎవరో తెలుసండి? సీమోన్ గారు. పేతురు కూడా ఏం మాట్లాడట్లేదు. అప్పుడు తోమకు అనుమానం కదా, అన్న ఏంటి ఆయన వెళ్ళిపోతే మనం ఎలాగెళ్ళాలి, ఎటు వెళ్తామో మనకు తెలియదే, దారి తెన్ని లేకుండా ఈ లోకంలో మనం జీవిస్తూ ఉండగా ఒక దారి దొరికింది మనకు అనుకుంటే ఆయన వెళ్ళిపోతాడట. ఇప్పుడు GPS లేదు కదా, ఎలాగెళ్తామంటే ఆ పేతురు అని ఉంటాడు, అక్కడ లేదు, ఆయన చూసుకుంటాడులే, ఆయన తీసుకెళ్తాడులే, ఆయన వెళ్ళిపోతే అలా తీసుకెళ్తాడు, ఈయనదే కదా అనుమానం. అప్పుడు ఒకటి అడిగాడు ప్రభు వారిని. యోహాను సువార్త 14వ అధ్యాయంలో మనకు ఆ మాట కనిపిస్తుంది. అందుకు తోమా, ప్రభువా ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగూ తెలియను అడుగగా యేసు, లేదు అనేక మార్గాలు ఉన్నాయి బాబు, ఎలాగనో వచ్చేచ్చాను లేదు, నా ద్వారానే తప్ప. అబ్బో, ఈ ప్రపంచ మానవాళి సంశయాలకు సందేహాలకు ఫుల్ స్టాప్ పెట్టినటువంటి జవాబు యేసయ్య నోట వెలువడిందంటే అది మన భారతదేశానికి వచ్చిన తోమ అడిగిన ప్రశ్నకి సమాధానం. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఆయనకి ఏం చెప్పారు తెలుసా? నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి వద్దకు రాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. దేర్ ఈజ్ నో అదర్ వే, ఇంకో మార్గం లేనే లేదు. ఎవరైనా సరే పరలోకం వెళ్ళాలంటే నేను ఐఎమ్ ద గేట్, నేనే గుమ్మాన్ని. దేవునికి స్తోత్రం. ఐఎమ్ ద వే, నేనే మార్గాన్ని, ఐఎమ్ ద ట్రూత్, ద లైఫ్ అన్నాడు కదా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను గొర్రెలు పోవు ద్వారాన్ని, పరలోక ద్వారం ఆయనే, ఇంకో వేరేది లేదండి. అందుకే ఆయన చెప్పాడు ఈ విషయాన్నే. ఈ ప్రపంచంలో
భారతదేశానికి వచ్చారంటే అప్పటి నుంచో మన భారతీయులు చేసిన ప్రార్థన ఏం ప్రార్థన అండి? అసతోమ సద్గమయ అనే ప్రార్థన. దేవుని స్తోత్రం గాక. హల్లెలూయా. ఈ విషయం ఎప్పటి నుంచో ఉపనిషత్తుల్లో ప్రసిద్ధగాంచినటువంటి ఈ ప్రార్థన మంత్రం శ్లోకం ఏంటో తెలుసా? అసతోమ, నాకు సత్యం కావాలి, అబద్ధమైన వాటిని ఫేక్ వాటన్నిటినీ ఆరాధన చేయటం లేదు, నిజంగా మాకు ఏ దేవుడు కావాలనే ఆతృత లోపల ఉంది మన భారతీయులకి, అడుగుతున్నారు. అందుకే యేసయ్య పంపించాడు, సత్యాన్ని, మార్గాన్ని, జీవాన్ని ఆయన ప్రకటించాడు మన భారతదేశానికి. దేవుని స్తోత్రం గాక. అయితే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం సత్యాన్ని అనుసరించి నడుచుకుంటున్నాం, వెలుగులో నడుస్తున్నాం, జీవము కలిగిన వారుగా ఉన్నాం. అట్టి జీవం పొందుకోకపోతే ఇంకా చీకట్లో ఉంటే హల్లెలూయా. ఎందుకు వచ్చాడండి దేవుడు? పాపమని ఊబులోంచి, చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి, వండర్ఫుల్ లైట్. మామూలు లైట్ కాదు ఇది, ఈ వెలుగు మామూలు కాదు, దేవుని వెలుగు. ఇది కరెంట్ లైట్ కాదు, సూర్యుని లైట్ కాదు. హల్లెలూయా. రక్షణ అనేది దేవుని యొక్క వెలుగు. దేవుని స్తోత్రం. ఆ వెలుగులో నిజమైన వెలుగు ఉన్నదట. హల్లెలూయా. నిజమైన వెలుగు. అలాగే నిజమైన దేవుడు. సత్యం కావాలి మాకు, నిజం కావాలయ్యా అంటే దేవుడు సత్యాన్ని తెలియచేయడానికి ఈ లోకానికి వచ్చాడు. దేవుని స్తోత్రం కలిగాక నా ప్రియమైన దేవుని బిడ్డలరా. అంతేకాకుండా భౌతికమైన ఈ యొక్క శరీర బలహీనతల నుండి కూడా విడుదల కలుగ చేసే దేవుడు అతనికి దృష్టి కలుగ చేశాడు. మనందరికి కూడా ఆత్మీయ దృష్టి కలుగ చేసేవాడు కూడా దేవుడే. దేవుని స్తోత్రం. ఏదేంటో తెలియదు, అజ్ఞాన తిమిరం అంటారు కదా. అంటే తిమిరం అంటే తిమ్మిరెక్కడం కాదు, అజ్ఞానం అనే చీకటి. కన్ను మిన్ను కనపడదు. ఒకసారి లైట్ ఆగిపోయింది అనుకోండి, మనం పడుకున్నాం, మంచం నుంచి లేచాం, మనం లేవగానే మనం ఎటు ఉన్నామో, మన గుమ్మం ఎటు ఉందో మనకు ఒక ఐడియా ఉంటుంది. అది మర్చిపోయాం అనుకోండి, ముందుకు వెళ్ళామనుకో, ఏ గోడన గుద్దం వేస్తే ముక్కు చిదిగిపోద్ది, లైట్లో పోతుంది, ప్రమాదం. దేవుని స్తోత్రం. లైట్ వస్తే అప్పుడు మనం యాంగిల్ ఇటు కదా గుమ్మం ఇటు తిరిగాను అన్నప్పుడు తెలుస్తుంది అన్నమాట. లైట్ ఉంటే అలాగే, లైట్ లేకపోతే ఏది కనిపించదు. ఈ సత్యం తెలుసుకోవాలంటే దేవుని వెలుగు ఉంటేనే దేవుని గురించి మనం తెలుసుకుంటాం. ఈ భౌతికమైన వెలుగు కాదండి. మన కళ్ళు చాలా పెద్దగా ఉండొచ్చు, కాటుకు పెట్టుకోవచ్చు, లేకపోతే ఇంకా కళ్ళు చాలా ఉండొచ్చు, చక్కగా ఉండొచ్చు. ఈ దృష్టి కాదండి, ఆత్మీయ నేత్రాలు మనం తెరవబడాలి. ఆత్మీయ నేత్రాలు ఎప్పుడైతే తెరవబడిందో ఏది తప్పో, ఏది నిజమో, ఏది సత్యమో అన్నీ కూడా మనకు బయలుపరచబడతాయి. దేవుని స్తోత్రం గాక. మనం నడిచే వెళ్ళేటువంటి ప్రాంతంలో కూడా ఇది తప్పు నా సోదరుడా, నా ప్రియమైన బిడ్డ, ఇది తప్పు అని దేవుడు గద్దిస్తూ ఉన్న మాటలు మనకు కనిపిస్తాయి. దేవుని స్తోత్రం. ఇది సత్యం, ఇది చేయమని దేవుడు ఎప్పుడు కూడా గైడెన్స్ ఇస్తూనే ఉంటాడు. ఆత్మ ఆదరణకర్త అనే దేవుడు మనల్ని నడిపిస్తూ ఉంటాడు. ఆ వెలుగును కలిగి ఉందాం. వెలుగునివ్వటానికి ప్రభునిచ్చాడు. మనం వెలుగు బిడ్డలని పేరు పెట్టాడు. దేవుని స్తోత్రం. 2 రకాల జనాంగంలో అబ్రహాము సంతానంలో 2 జనాంగం మనం. ఏతోడను అబ్రహాము కుమారుడే. ఎందుకట? ఇంటికి రక్షణ వచ్చింది కాబట్టి మనం అబ్రహాము కుమారుడు. వెలుగు వచ్చింది కాబట్టి అబ్రహాము కుమారుడు. మనం వెలుగు బిడ్డలము. అబ్రహాముకి భౌతికంగా ఇసుకను చూపించాడు, ఇంత గొప్పగా మిమ్మల్ని ఇంత అభివృద్ధి చేస్తా అన్నాడు. ఆ తర్వాత అంతేకాదు, పైకి చూడన్నాడు, నక్షత్రాలు లెక్కట్టు, నా తరం కాదు నేను అన్నాడు. అది రాత్రిపూట కావచ్చు, చక్కని వెన్నెల ఉంది, నక్షత్రాలు కనిపిస్తున్నాయి, అక్కడన్నీ టెంట్స్ వేసుకున్నారు, దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన మౌనంగా బయటకు వచ్చేసాడు, పైకి చూశాడు, చూస్తే నక్షత్రాలు కనిపించాయి. అది లెక్క పెట్టిన ఆయన అన్నాడు, నా తరం కదా నేను అన్నాడు. నేను లెక్కపెట్టి అంత విస్తారముగా. అయితే భౌతికమైన సంతానం, శరీర సంబంధమైన సంతానం ఇసుకలా ఉంటే ఆ నక్షత్రాలు మామూలు విషయం. నక్షత్రాలు ఉంటాయండి, లెక్క పెట్టలేం. మిల్కీవే అంటారు, పాల పుంతట, పిండి ఆరబోసినంతగా ఉంటాయండి నక్షత్రాలు. నక్షత్రాలు ఎందుకు పోల్చాడండి దేవుడు? వెలుగు చూపించేవాళ్ళుగా. దానియేలు గ్రంథంలో వ్రాయబడింది, అందరూ అనేకులను దేవుని వైపు తిప్పుతారు, వారు నిరంతరము ప్రకాశించే జ్యోతిలా ఉంటారట. దేవుని స్తోత్రం కాక. మనం ప్రకాశించే జ్యోతిలా ఉండాలి, ఇతరులకి మనం వెలుగు చూపించాలి. మనల్ని చూసినప్పుడు దేవుని లక్షణాలు కనిపించాలి. మన సహనం, మన ఓర్పు, మన యొక్క ప్రేమ, ఇవన్నీ ఎక్కడేవో తెలుసా అండి? దేవుని స్తోత్రం. హల్లెలూయా. కీర్తనకారుడు అంటాడు, నా నీతికి ఆధారముకు దేవా,
అసలు మనకి ఆధారం ఏమీ లేదు అసలు నీతిగా ఉండడానికి. వాక్యమే కదా ఆధారం, దేవుడే కదా. ఇలా ఉండాలని ఎవరు చెప్పారు మనకి? దేవుని లక్షణాలు మనకు చూపిస్తున్నాయి. నీతికి కీర్తనకారుడు నా నీతికి ఆధారమగు దేవా. మన స్థితికి కూడా ఆయన కారణభూతుడైన దేవుడు. దేవుని స్తోత్రం. మన నీతికి ఆధారం. నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలం అంటే ఈ భూమి మీద ఒకటే కాదండి, ఖచ్చితంగా పరలోకంలో నీకు నివాస స్థలం ఉంటుంది. హల్లెలూయా. ఆయన చంపేశారు ఎవరైనా? ప్రవీణ్ పగడాల గారు. అసలు మామూలుగా మాట్లాడేవాడు కాదు ఆయన. ఇప్పుడు కూడా చాలా ధైర్యంగా దేవుని అలా ఉండగలగడం అంటే దేవుని యొక్క లీడింగ్ అనమాట. అయితే ఆయనకి పరలోకంలో చాలా అద్భుతమైన గృహం ఉంటుందని అనుకుంటున్నాను. ఎందుకంటే 14వ అధ్యాయంలో వ్రాయబడింది. అక్కడ ఆయన నీతికి తగినట్లుగా అక్కడ ఆశీర్వాద గృహాన్ని ఇస్తాడు. దేవుని స్తోత్రం కలిగాక సిద్ధపరిచేశాడు. ముందే ఆయన తీసుకుని వెళ్ళిపోయాడు. నా ప్రియమైన వాళ్ళారా, మనకి ఇక్కడ చిన్న గుడిసెలు ఉండొచ్చు, పెద్ద ప్యాలెస్ ఉండొచ్చు. ప్యాలెస్ ఉన్నా గుడిసున్నా దేవుల్లో ఉన్న వాళ్ళకి అక్కడ అద్భుతమైన ఆశీర్వాదాలు ఉంటాయి. ఇలా గుడిసెలో ఉన్నాడు కదా అని చెప్పి తక్కువగా చేయడు. ప్యాలెస్లో ఉన్నాడు కదా, ఇక్కడ భూమి మీద అనిపించాడు, అక్కడ ఇద్దు అని అనుకోడు. భక్తిని బట్టి అక్కడ మనకి గృహాన్ని సిద్ధపరుస్తాడు. నేను అనుకుంటాను ఈ డానియేల్ ఉన్నారు కదా, దావీదు ఉన్నాడు కదా, దావీదు గృహం వేసే స్ట్రీట్లో బాగా టౌన్లో దగ్గర ఉందేమో. మనది ఎక్కడ ఉంటుందో, ఎక్కడో దూరనే. మన భూమి మీద మనకి అలాగే ఎక్కడ మూలలు ఉన్నాయో అలాగే అక్కడ కూడా ఉంటుంది. అసలు పర్లాగు రావడం మీద గ్రేటర్ బాబు ఎక్కడ చూడలే అని మనం ఉంటాం కదా. వీళ్ళు ఎక్కువ శ్రమించి అర్థసాక్షులు అయిపోయిన వాళ్ళందరూ దేవుడికి దగ్గరే ఉంటారేమో అనుకుంటాను. హల్లెలూయా. అలా యేసయ్య చుట్టూ ఆ గృహాలు దగ్గరగా స్ట్రీట్ దగ్గర ఉంటాయి. మన గృహం ఎక్కడ ఉంటుందో మరి మన నీతికి తగినట్టుగా ఉంటుందేమో. దేవుని స్తోత్రం. నీ నీతికి తగినట్లుగా నీ గృహాన్ని ఆశీర్వదిస్తాడంటే ఈ లోకంలోనే కాదు, పరలోకంలో కూడా దీవిస్తాడు. అలాగే మనం ఏం చేయలేదు తెలుసండి, మన దేవుని కొరకు నమ్మకంగా నిలబడిన వారుగా ఉంటే, ఆయన వెలుగును మనం పరావర్తనం చెందిస్తే, ఆయన వెలుగును ఇతరులకు చూపించగలిగితే పరలోకపు దేవుడు మనల్ని ఏం చేస్తాడో తెలుసండి. ఎప్పుడైతే మనము దృష్టిని కలిగి ఉన్నామో, మనోనేత్రం ఎప్పుడైతే తెరవబడిందో, ఆత్మీయ నేత్రాలు తెరవబడ్డాయో, అప్పుడు దేవుని యొక్క విశేషాలని మనకు తెలుస్తాయండి. దేవుని స్తోత్రం. దేవుని గుణలక్షణాలు మనలోంచి ఇతరులకు కనిపించేలా చూపిస్తూ దేవునిలో మనం ముందుకు సాగుదాం. అనేకులకు మన దేవుని వాక్యాన్ని ప్రకటిద్దాం, వెలుగుమయంగా ఉందాం. ఎందుకంటే దేవుడు మనల్ని ముట్టి ఆయన యొక్క రక్షణ భాగ్యాన్ని మనకు ఇచ్చాడు కాబట్టి, ఆయన వెలుగును మన మీద ప్రసరింపచేశాడు కాబట్టి మనం ఈ వెలుగులో మనం నడుస్తున్నాం. ఈ వెలుగును ఇతరులకు చూపిద్దాం. దేవుని వెలుగు చాలా ప్రశాంతమైంది, చాలా తేజోమయమైన దేవుని వెలుగు. మనం రిఫ్లెక్ట్ చేసేది చాలా తక్కువే. సూర్యుని వెలుగుకి చంద్రుని వెలుగుకి ఎంత తేడా ఉంటుందో, సూర్యుని వెలుగు చంద్రుని మీద పడి పరావర్తనం చెందినప్పుడు ఎంత చల్లని వెన్నెల ఉందో, అటువంటి వెలుగైనా సరే మనం చూపించగలగాలి. ఆయన సారూప్యతలో మనం మార్చబడాలి. ఈ 40 డేస్లో సారూప్యత కాదండి, లైఫ్ లాంగ్ ఆయన సారూప్యతలో మనం ఉందాం. దేవుని కొరకు జీవిద్దాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రొలాంగ్ చేస్తానని భయం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసుకుందాం. ఇది 4వ రోజు దార్శనికం. 3వది ఎటు తెలుసని? సార్వభౌముడు. ఇది 5వదా? 1 2 3 4 5 5వది సోమవారం ఉంది. దేవుని స్తోత్రం. ఎవరైనా సిద్ధపడితే సిద్ధపడవచ్చు ఈ టైంలో. దేవుని స్తోత్రం కనుగాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసుకుందాం. రాత్రికాల సమయంలో దేవుని సేవకులు వచ్చారు. ఆయన ప్రార్థనతో మనం సెలవు తీసుకుందాం. అందరూ